అబ్బా ఎందుకోట ప్రభు? రే ఏంట్రా అరుస్తున్నావు? ఎవరినో నడి రోడ్డు మీద నరికేసి వచ్చావంట. నేనిప్పుడే నానా సంకల్ నాకి సిడి తెచ్చుకున్నాను. దాన్ని వదిలేసుకోమంటావా? ఇకపై ఎలక్షన్ అయిపోయేంత వరకు మీరెవ్వరు ఇటువైపు రాకూడదు. ఎక్కడికైనా పోండి. పోరా పొమ్మని చెప్పారు కదా, ఇంకోసారి కనిపిస్తేనా? చాలా ఖర్చు పెట్టి సీటు సంపాదించాను, గెలిచి తీరాల్సిందే. అంతవరకు మన వాళ్ళని జాగ్రత్తగా అన్ని మూసుకొని ఉండమని చెప్పు. ఏ ప్రాబ్లం రాకూడదు. ఏదైనా ఉంటే గెలిచిన తర్వాత చూసుకుందాం. అలాగే అన్నా. ఎదిగో ఏంటిది? ఆటో చార్జ్ వద్దా? ఎంత? 150. 250 ఇయ్యమ్మా. అంతెందుకురా? రానా? ఎంత తిమ్మిరి కాబట్టి అలా మాడతా? సరే రా, వద్దులే. వెళ్ళడానికి 75, రావడానికి 75. 150 కదా? మధ్యలో అక్కడ ఇక్కడ తిప్పావుగా, మరి దానికి ఎవరు డబ్బులు అదంతా ఇస్తారా? మాట్లాడుకు. నాకు ఆల్రెడీ ఒకటి మీద కాలిపోతుంది, అది నీ మీద చూపిస్తా. మర్యాదగా ఇచ్చింది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? మధ్యలో రైట్ లెఫ్ట్ అని తిప్పేసి ఇప్పుడు వెళ్ళిపోమంటావిటే? ఏయ్, నువ్వు ఆటో అడివి. అడ్రస్ నీకు నేను చెప్పాల్సి వచ్చింది. న్యాయంగా చెప్పాలంటే ఈ 100 రూపీస్ నీకు ఎక్కువ, తీసుకుని వెళ్ళిపో. ఇది మాత్రం ఎందుకు? ఇది కూడా నువ్వే ఉంచుకో. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. పోరా. తలే పొద్దున్నే సావు గిరాకి తగిలింది, డబ్బులు ఇచ్చిపో. ఏయ్, 150 ఇస్తాను అంతే. 200 ఇచ్చిపోమా. అలాగా? సరే, నువ్వు నీ ఐడి కార్డ్ నంబర్ చెప్పు. లైసెన్స్ ఐడి కార్డు ఐడి కార్డు అంటే భయపడిపోతావా? మాది ఈ ఏరియానే, మాకు సంఘం ఉంది. ఏం సంగరా? సంఘం ఉంటే ఏం చేస్తావా? మీరు ఉండండి. కాస్త పట్టుకోండమ్మా. ఏయ్, నేనెవరో నీకు తెలీదా? మళ్ళీ ఆకేసి చూడండి, చేసేస్తారు. రేపు నీ మీద రిపోర్ట్ సావు చేస్తాను. గిరాకీ తగిలింది. అనవసరంగా నాతో పెట్టుకున్నావురా? రేయ్, నీ కార్డ్ కార్డ్ నంబర్ నెంబరా? చెప్పు. కార్డ్ నెంబర్ అవి ఇవి ఇవ్వడం కుదరదు. ఆ? వెళ్ళు అమ్మా. ఏయ్, నా ఏరియాకి వచ్చి నన్నే ఎక్కువ డబ్బులు అడుగుతావురా? నీ సంగతి చెప్తాను. వదలండి. నువ్వు వెళ్ళిపోయా. అన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య, ఎంత అయింది? ఏంటి మళ్ళీ మొదటి నుంచి రావాలా? నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఆ అన్నయ్య వెళ్ళడానికి 75, రావడానికి 75. సరే. 150 కదా? ఏంటది? రే, ఎంత కావాలరా? రేయా? అవునరా. అవునరా? 250 అడిగావు కదా, ఇదిగో 500 పెట్టుకో. ఇంకోసారి నువ్వు ఏరియాలో కనిపించవో చంపేస్తాను. ఏయ్, 300 అడిగితే 500 ఇచ్చావు, నీకన్నా లూజా? చూసి ఇడితే తిట్టింది కానీ 200 ఎక్కువ ఇచ్చింది. చెప్తాను. ఆంటీ, ఆంటీ, నీ ఏదో కంగారికి గ్రైండర్ లో చేయి పెట్టేసేదాన్ని. పెద్ద గొడవ జరుగుతోంది ఆంటీ. ఏమీ లేదే. అవునులే, పక్క నుంచే వెళ్ళిపోతున్న నీ కొడుకు ఏం కనిపించలేదు. ఇంట్లో ఉన్న తల్లివి నీకేం కనిపిస్తుందిలే. సరే చెప్పు, ఏం జరిగింది? ఉదయాన్నే అమ్మా, లేట్ అయితే కొంచెం. తన్ను అడిగితే ఉన్నాయి లేని అన్ని కలిపి చెప్పుద్ది. నన్ను అడుగు, నిజం చెప్పు. లేదంటే నేను చెప్తాను. ఏయ్, ష్. అమ్మా, ఒక మగాడికి ఆడదానికి గొడవ జరిగిందనుకో ఎవరిని అంటారమ్మా? మగాడిని అంటారు. అయ్యో, అది కాదండి. ఏయ్, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ తను ఆపుతున్నారు. ఆంటీ, వీడు అంటే అసలు ఆటో అబద్ధాలు వాడితో గొడవ. చెప్తున్నాడు. ఇక్కడ నన్నే మాట్లాడినవడం లేదంటే అక్కడ ఆటో వాడి పరిస్థితి ఆలోచించు. పాపం ఆటోవాడు తను మీద మీద పడి అరుస్తుంటే భయపడి ఆటోలో దాక్కున్నాడు. ఈవిడి గారికి సపోర్ట్ చేయాలంట. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆంటీ. మా అన్న ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు. ఈ రోజు ఇంకా పర్ఫెక్ట్ గా మాట్లాడాడు. ఒకటేసుకో. అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. లేకుండా కళ్ళు తెరుచుకుంటుంది మేకప్. ఏయ్, పోరా, పాపం చిన్నపిల్ల.